నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ఆపి పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. విద్యార్థులు, యువత రాజకీయాలను కూడా కెరియర్గా ఎంచుకోవాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం స్థానిక ఎన్వీఆర్ కాలేజీ నందు వాల్యూ ఆఫ్ యువర్ ఓట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఓటు విలువ, దాని వినియోగంపై విద్యార్థులతో చర్చించి వారు అడిగిన పలు ప్రశ్నలకు నాదెండ్ల సమాధానం ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులు, యువత తప్పనిసరిగా మెరుగుపరుచుకోవాలని, యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ఓటు వినియోగంలో సరైన నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో పోల్చుకుంటే పట్టణంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసే నాయకులను ఎన్నుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీ కెరియర్ని మీరు ఇంకా పెంచుకోవచ్చు. ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఈ రోజున చాలా దేశాల్లో మీరు చూసుండొచ్చు, అసలు ఓటు అనేది అవకాశం కూడా కల్పించరు. వాస్తవం, మీ అందరూ చదువుతారా కొంచెం హిస్టరీ, డెమోక్రసీ గురించి మీరు కొంచెం తెలుసుకుంటారా? సో చాలా చాలా కొన్ని దేశాల్లో ఓట్లు బలవంతంగా వేసేసుకుంటారు, కొన్ని దేశాల్లో అవకాశం ఇవ్వరు. మహిళలకి మొన్నటి వరకు కొన్ని దేశాల్లో అసలు అవకాశం ఉండేది కాదు ఓటింగ్కి. కానీ మనం భారతదేశం మాత్రం చాలా ఆదర్శవంతంగా మొదటి రోజు నుంచి మనం మహిళలకి ఆ విధంగా సమాన హక్కు కల్పించి పోటీ చేసే విషయంలో కూడా లోకల్ బాడీస్లో 33%. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా ఒక కెరియర్గా తీసుకోవాలి. సో మీరు యాజ్ బ్రైట్ యంగ్ స్టూడెంట్స్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, బిఫోర్ వీ హ్యావ్ ఇంటరాక్షన్ సెషన్, మన భవిష్యత్తు గురించి ఏంటనేది మీరు ఆలోచించుకోవాలి. అందులో భాగంగానే మనం ఓటు వినియోగించుకోవడం. సో ఓటు వేసే ముందు ఎలా దాన్ని ఉపయోగించాలి, ఎవరికి ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం అనేది చాలా క్లియర్గా మీరు ఒక ప్రణాళిక అన్నాను కానీ ఒక ఆలోచన మీలో రావాలి. దానికోసం మీరు కొంచెం టైం వెచ్చించి ఆలోచించి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చాయిస్ ఇస్ యువర్స్, అంతే కదా. యు ఆర్ ద వన్స్ విల్ మేక్ ద చాయిస్. ఆ చాయిస్ మాత్రం కరెక్ట్గా మీరు చాయిస్ తీసుకునే విధంగా చేయండి. ఓటు ద్వారా ఇంకోటి మనం చేయాలి, అదేంటంటే ఓట్ ఈజ్ అన్ ఒపీనియన్, అవునే కాదు. సో ఈ డెమోక్రసీలో ఏంటి, మనకి ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే హూ ఎవర్ గెట్స్ ఈవెన్ 1 vote మెజారిటీ విన్స్ ఎలక్షన్. మన దగ్గర కొన్ని దేశాలు ఏంటంటే 2/3 ఉండాలి, 60% ఉండాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రం ఈవెన్ 1 vote, ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ మోర్ దెన్ హిస్ అపోనెంట్, హీ బికమ్స్ అ విన్నర్ అనమాట. మంచి ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారు కదా, అవునా కదా. మంచి ఎడ్యుకేషన్ మీకు రావాలంటే అటువంటి వాతావరణం కూడా ఉండాలి కదా మన దగ్గర. అంటే ఇతర ప్రాంతాల నుంచి మంచి యూనివర్సిటీస్ రావాలి, ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగాలి, మీలో మీకు మంచి కాంపిటీషన్ ఉంటే మీరు కూడా ఇంకా బాగా ఎదగచ్చు. 75 years ఆఫ్ డెమోక్రసీలో ట్రైబల్ పీపుల్స్ అనే వాళ్ళు 2 or 3 kilometers వెళ్ళి ఓటింగ్ ప్రాసెస్ అనేది వేస్తున్నారు. దీనికి ఎలక్షన్ కమిటీస్ వాళ్ళు ట్రైబల్ పీపుల్స్కి నియర్ బైగా సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అనేది చాలా పెద్ద ఆయుధం. అలాంటి ఆయుధాన్ని కొంతమంది అంటే దొంగ కానీ లేకపోతే ఓటింగ్ మిస్యూజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్ని ఎక్నాలెడ్జ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా నివారించవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు అలా చేయలేదు? మీ అభిప్రాయం ఏంటి సార్? వెంకటరామన్ ఉంటారు, అది వంద ఉంటారు. సో అది డెఫినెట్గా ఒక ఇష్యూ. ఇప్పుడు ఏంటంటే ఓటర్ లిస్టు పలానా సుబ్బారావు అంటే కే సుబ్బారావు ఫోటో కూడా ఉంటుంది. సో ఓటు వేసే ముందే చెక్ చేసుకుంటారు, కరెక్ట్ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా. దాని తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ,
రేషన్ కార్డు కానీ ఇవన్నీ ఉంటేనే వాటిలో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటేనే మనని అలౌ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదివరకు బూతుల దగ్గర రిగ్గింగ్ జరిగేది. అది రిగ్గింగ్ ఏంటంటే జనరల్గా బ్యాలెన్స్ పేపర్లు ఉంటాయి కదా, బ్యాలెన్స్ పేపర్ తీసుకుని ఒక 50-20 తీసుకుంటా గట్టగా కొట్టి వేయడం అనేది గతం పూర్వకాలంలో జరిగేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఓటింగ్కి మరియు అలాగే పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు అని చాలామంది అభిప్రాయం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. విలువతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే మీ అందరికీ కూడా ఒక భవిష్యత్తు ఇవ్వాలి. మనం చేసే ప్రతి పనిలో ఈ 5 సంవత్సరాల కోసమే కాదు, దేశం, మన రాష్ట్రం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకపోతే అటువంటి నాయకుల వల్ల నష్టం జరుగుతుంది. సో ఎటువంటి విలువలు ఉండాలి మీకంటే నేను దాకా అన్నట్టు ఫస్ట్ది స్పందించే మనస్తత్వం ఉండాలి. రెండవది అందరినీ సమానంగా చూడాలి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా నువ్వు నాకు ఓటేసావా లేదా, ఈ విధంగా మనం ఒకరిని చూస్తే మాత్రం చాలా పొరపాటు చేసుకుంటాం. మూడవది మనకు విజన్ ఉండాలి. డెఫినెట్గా అది కూడా ఒక విలువే. ఎందుకంటే రేపటి రోజున నేను ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నేనేం కాంట్రిబ్యూట్ చేస్తాను ఈ కాన్స్టిట్యున్సీకి అనేది నా దగ్గర రోడ్ మ్యాప్ లేకపోతే పొరపాటు చేసుకుంటాను. డెఫినెట్గా ఒక ప్రణాళిక ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. పెదరా ఊరు రోడ్డు అస్సలు బాగోదు సార్. ఇప్పుడైనా కాదు, ఎప్పుడూ బాగోదు సార్. మా బాబాయ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ లాస్ట్ ఇయర్. తనకి 2 పిల్లలు. సో ఏ రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నా సరే ఆ రోడ్ మాత్రం బాగోవట్లేదు సార్. కానీ పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే అక్కడ రోడ్ వేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయంట. ఏమో వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో తెలియదు సార్. కానీ మీరు మాత్రం కంపల్సరీ మీరు ఎమ్మెల్యే అవుతారు, అప్పుడు మాత్రం ఆ రోడ్ ఖచ్చితంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణ రజక చెరువు వద్ద నుండి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెడ్ సుధాకర్, ఎల్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ వర్గాల వారిని, వివిధ రకాల ప్రజలను వివిధ ప్రదేశాల్లో కలుసుకొని ఓటింగ్పై అవగాహన, ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొనాలనేటువంటి అంశం గురించి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత కూడా మనం నియోజకవర్గం అంతటా కూడా ర్యాలీస్, అవగాహన కల్పించండి అనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా పట్టణం నందు రజక పార్క్ ఏరియా నుంచి చిన్నరావర్ పార్క్ వరకు వివిధ స్కూళ్ళలో ఉన్నటువంటి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత
సుమారుగా ఒక 200 మంది చేత ఈరోజు ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడమైంది. సో ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే కార్యక్రమాలను గమనించండి, ఓటింగ్ ప్రక్రియలో ఎందుకు పాల్గొనాలి. పెన్షన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏంటి అంటూ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబ్లు మాత్రమే స్వాధీనం చేసుకోమన్నారు. వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారని, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో కూడా పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తారీఖులోపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పంచే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదన్నారు. దుష్ప్రచారం ఆపి పేదలపై దృష్టి పెట్టి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ CEO బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. చంద్రబాబు నాయుడు అనుభవంతో, పవన్ కళ్యాణ్ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి విధి విధానాలను చేపట్టి భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆత్మీయ సమావేశం పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ని ఘనంగా సత్కరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘ సభ్యులు నాదెండ్ల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇసుక సమస్య వలన పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పనులు లేక పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఉందని నాదెండ్ల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల మొట్టమొదటిసారిగా కుదేలు అయింది రియల్ ఎస్టేట్ రంగమని తెలిపారు. కార్మికుల ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ఉండేది, కానీ ఈ ప్రభుత్వంలో అది అమలుకు నోచుకోలేదన్నారు. నిర్మాణ రంగాన్ని కసితోటి ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. లోకల్, పక్కా లోకల్ అంటూ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా దోపిడీలకు పాల్పడ్డారని నాదెండ్ల ఆరోపించారు. కార్మికులకు ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్ నిలిపివేశారని చెప్పారు. ప్రతి చేతికి పని, ప్రతి పంటకు నీరు నినాదంతో ఉమ్మడి మేనిఫెస్టోతో కలిసి ముందుకు వెళతామన్నారు. విజయవాడ, గుంటూరు పట్టణాలకు దీటుగా తెనాలిని అభివృద్ధి చేస్తానని నాదెండ్ల తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు అందించాలని కోరారు. ప్రభుత్వ విధానాల వలన ఒక రంగం కుదేలైందంటే అది రియల్ ఎస్టేట్ రంగం. ఈ రోజులో ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేపట్టింది ఏంటంటే విధ్వంసం చేసి
అక్కడ ప్రజావేదిక అనేది కూలగొట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో నిర్మాణం మాత్రం ఇక్కడ జరగలేదు. ప్రతి కార్మికుల సోదరుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. 3 సార్లు ఇసుక విధానం మార్చారు. గతంలో మీకు కార్మికులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పథకం, చంద్రన్న బీమా పథకం అని ఉండేది. చాలామంది కొంతవరకు ఆదుకోగలిగే వాళ్ళం. అది ప్రభుత్వంలో సెస్ కలెక్ట్ చేసిన డబ్బు సుమారు 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో మనం కలెక్ట్ చేస్తే కనీసం 100 కోట్ల రూపాయల్లో కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వెచ్చించలేదు. ఏమనంటే నవరత్నాల్లో మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అసలు నవరత్నాలకి కార్మికులకు ఇవ్వాల్సిన ఈ సంక్షేమానికి ఏం సంబంధం చెప్పండి? అది మీ హక్కు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2300 కోట్ల రూపాయలు ఉండేది. ఒక్క తెలంగాణలోనే 2600 కోట్లు వస్తుంటే మన దగ్గర అసలు ఎంత దారుణంగా పడిపోయామో చూడండి. అసలు మనం నిర్మాణ రంగాన్ని నిజంగా కసితోటి కక్షగట్టి మరి ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏముందంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రజల డబ్బు తీసుకొని భూమి సేకరించి జగనన్న కాలనీ నిర్మాణం చేస్తున్నాం అన్నారు. అక్కడ కూడా మళ్ళీ వీళ్ళే కాంట్రాక్ట్లు, వీళ్ళే ఇసుక సప్లై, వీళ్ళ ఇష్టానుసారంగా జరగాలి. ఎందుకు ఈ రోజున మీకు గతంలో అంటే లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిలిపించి కనీసం 3 నుంచి 5 రోజులు పాపం కుటుంబాలు నష్టాల్లో ఉన్నాయని చెప్పి ఆ రోజున ఆర్థిక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటుంటే జనసేన పార్టీ నుంచి మేము ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా పదవులో లేవు. జనసేన పార్టీ నుంచి మేము ₹1,00,000 ఆ కుటుంబాలకి ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కోసం మేము ఆ రోజు అందించాం. రాబోయే రోజుల్లో ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పొత్తు ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మన సమాజంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, మనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. 4 లేన రహదారి పెదరావు నుంచి నందివెల్లి వరకు 68 కోట్ల రూపాయలు నేను తీసుకొస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఆటో నగర్ వరకు మనం తీసుకోలేకపోయాం. ఆడు వరకు మనం తీసుకెళ్లే విధంగా, మంగళగిరితో మనం అనుసంధానం చేసే విధంగా ఆ 4 లేన రహదారి మనం పూర్తి చేసుకుందాం. మనకి మున్సిపల్ మార్కెట్ దగ్గర 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు చేపల మార్కెట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొస్తే ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా ఆపేశారు. ఎంతోమంది అపార్ట్మెంట్లు కట్టుకుందాన్ని ముందుకు వస్తుంటే వీళ్ళే లెక్కలు చెప్పి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కాబట్టి అపార్ట్మెంట్కి ఇంత నువ్వు ఇవ్వాలని చెప్పి వసూలు చేస్తుంటే ఇక్కడి నుంచి ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వస్తున్నారో వాళ్ళందరూ పారిపోతున్నారు. 20 లక్షల మంది ఈ రోజున కేరళకి, తమిళనాడుకి, ఒరిస్సాకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ నిర్మాణం జరుగుతుంటే అక్కడ పనిచేస్తున్నారు కానీ మన దగ్గర లేకపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకు వేయండి. నిలబడతాం మీకోసం. విజయవాడ, గుంటూరుకి ధీటుగా తెనాలి అభివృద్ధి చేసే బాధ్యత మీ అందరం కూడా కలిసికట్టుగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. సమావేశంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, నన్నపనేని సుధాకర్, కార్మిక సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. అక్కడ నుంచి ప్రస్థానం ఉంది. ఎక్కడుందో సెంటరింగ్ దగ్గర నుంచి, రాడ్ బెండింగ్ దగ్గర నుంచి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పిఓపి కూడా వచ్చింది. పిఓపి దగ్గర నుంచి తర్వాత పెయింట్లు, ఎలక్ట్రిసిటీ వర్కర్స్, అట్లా దాదాపు అన్ని యూనియన్స్ ఉన్నాయి. అంటే అంత మేస్త్రులు ఉన్నారు, అంతమంది. మరి ముఖ్యమంత్రి గారు మధ్యన చూస్తున్నాం 138 సార్లు అంటాడు, ఒకసారి 132 సార్లు అన్నాడు, సరే ఎన్నో కానీ మొత్తాన్ని 130 పైన నొక్కాడు. మరి పాపం ఆ నొక్కినట్లో వీళ్ళకేం లేదా? ఎక్కడ కనపడాల? అండ్ మీకేం లేదా నొక్కలేదు? మీకేం నొక్కలేదు కానీ గొంతు నొక్కాడు. బటన్ నొక్కలేదు కానీ గొంతు నొక్కాడు. రావటంతోనే పట్టుకుని నొక్కాడు. ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఒక సహజ సంపద అది ఎవరిది కాదు. ఉన్నటువంటి ఏ ప్రాంతానికి చెందితే ఆ ప్రాంత ప్రజలందరూ సొత్తు. అది ఏ ఒక్కడి సొత్తు కాదు. అది అదే ఫ్యాక్టరీలో పెట్టేది తయారు చేయండి. నీడ అంటే మన పైన నీడ ఉండాలి. నీడ ఉండాలంటే చిన్న గుడిసె కావచ్చు, ఒక షెడ్ కావచ్చు, లేకపోతే ఒక పెగుడిలు కావచ్చు, లేదా చిన్న డాబా కావచ్చు, పెద్ద భవంతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనకి కూడుని పెట్టేటువంటిది, నీడనిచ్చేటువంటిది, గూడునిచ్చేటువంటి వ్యక్తులు ఎవరయ్యా ఉన్నారు అంటే మన తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు. వీరు నిర్మాణం చేసి కడితే ఆ గూట్లో మనం ఉంటాం అనమాట. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వాళ్ళు కట్టకపోతే మనం ఎక్కడ ఉంటాం? నాకు ఎంత డబ్బులు, నేను ఇల్లు కట్టుకోలేదు కదా. పాపం వాళ్ళు చదువుకోకుండా
లేకపోతే ఉద్యోగాలు చేసుకోకుండా ఏదైతే వృత్తిని నమ్మారో దానికోసం ప్రభుత్వాలు సహకరించకపోయినా, గత ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టినా, ఇసుక పనులు దొరకపోయినా వలసపోయారే తప్ప వారు ఎక్కడ కూడా తప్పుడు పని చేయలేదు. నిజాయితీగా బతికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే భవన కార్మికులు. కరోనా వచ్చి ఎంత అవసరపడ్డారో నేను కన్నీళ్ళతో నా కవితలు రాశాను, పేపర్లో వచ్చింది ఆ రోజున, చూస్తుంటారు మీరు. ఈ ఇసుక దొంగల్ని గెలిపించమని ఎవ్వరు కూడా అనరు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరొక్కసారి మనోహర్ గారిని గెలిపిస్తామని, భవన కార్మిక నిర్మాణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కష్టాలు పడ్డామో ఆ కష్టాలను అధిగమించే దానికోసం చంద్రబాబు గారి నాయకత్వంలో మనోహర్ గారు గెలుస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. అసలు భవన నిర్మాణ కార్మికుడికి ఆయనకే లేనప్పుడు మనం ఎంత అభ్యుద్ధి మామూలుగా లేనప్పుడు అసలు మనం ఎంత బాధపడ్డామో. అసలు నాందిలోనే 4.5 సంవత్సరం ముందు చూసుకుంటే ఇసుక రేటు, ఆ ఒక ఇసుక రేటు అనుకున్న ఆ ఇసుకేదో వాళ్ళకేదో రత్నాలు లాగా ఉండే, మనకు మాత్రం అది వజ్రాలు కాదు, మనం ఒక తినే రైస్ లాగా ఉంది. అంత కష్టంలో మనం ఉన్నాం. ఆ తాపీ మేస్త్రికి అనేవాడికి లేకపోతే నేనున్నానా? పెయింటర్ లేదు, కార్పెంటర్ లేడు, రాడ్ బెండింగ్ లేడు, సో కట్టే లేడు, పోతే సెంటరింగ్ లేదు, అసలు మట్టి తోవేవాడు ఉన్నాడా? కనీసం ఆ సిమెంట్ కొనుక్కొని రిక్షా బండి మీద లేకపోతే రిక్షా బండి వాడికి లేదు. మనమందరూ కనుక మనకే మేస్త్రికి పనికి లేకపోతే మనం ఎంతమందికి పని లేదంటే, మనల్ని ఆదరించి పిలిచిన పదవులు ఉన్న వాళ్ళు కూడా మనల్ని పిలిచి ఆదరించలేకపోయారు. మన నాయకులైన నాదెండ్ల మనోహర్ గారు కార్మికుల కోసం ఆయన చేస్తున్న కృషి మనకి అంతా ఇదిగా ఉంది. మనకి ఇసుక అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. మన ధరలు పెరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుండి మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ కొల్లిపర గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, పి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటరు ఓటు వేయడానికి వారిని అక్కడ పోలింగ్ స్టేషన్లకు రప్పించడానికి అవగాహన కల్పించాలనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రాంతంలో ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు రజక పార్క్ దగ్గర నుంచి చిందవరం పార్క్ వరకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత ఒక ర్యాలీ కార్యక్రమం అయింది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఒక బైక్ ర్యాలీ, అంటే నేను సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరితో కలిపి, వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, అందరినీ కలుపుకొని ఓటు వేయడానికి ఆసక్తి ఉన్నారు, ఓటు వేసే వాళ్ళ కోసం అవగాహన కల్పించడానికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రూరల్లో 8 గ్రామాలను ద్వారా వెళ్తూ కొల్లిపర వరకు ఒక బైక్ ర్యాలీ చేయాలనేసి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీ తెనాలి పర్యటన విజయవంతం చేయాలని
తెనాలి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 3వ తేదీ సాయంత్రం 4 ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తెనాలి చేరుకుంటారని, హెలీప్యాడ్లో దిగి వారాహి వాహనం మీద రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్దకు చేరుకుంటారని నాదెండ్ల తెలిపారు. పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసాల్లో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జాప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపించింది. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని టీడీపీ నేతలు కోరారు. సెల్ఫ్ సర్క్యులర్ ఈసీ నిబంధనలకి విరుద్ధంగా ఉందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ చెప్పారు. మీడియాతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛను ఇవ్వచ్చన్నారు. ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు గుర్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేయాల్సి వస్తుందని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మనోహర్ మండలంలోని కంచర్లపాలెంలో పర్యటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటనకు వచ్చిన మనోహర్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ యోగక్షేమాలు విచారించి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు, చిన్న వంతెన నిర్మాణంలో కూడా చేసుకోలేకపోయారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎంతోమంది పాపం పెన్షన్ రాలేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. పక్షవాతం వచ్చి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. కొంతమందిని చాలా క్లియర్గా పార్టీల పరంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మాణం విషయంలో కూడా వివక్ష చూపించారు. కష్టపడి పాపం వాళ్ళు కూలీ పనులు చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు రాలేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. కంచర్లపాలెంకి ఉన్న చరిత్ర, ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళారు, త్యాగాలు చేశారు. ఇక్కడ ఈరోజు పల్లెల్లో ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి ఒక మంచి సంస్కారం సంస్కృతి కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం, అది పెన్షన్ కానివ్వండి, ఇల్లు కట్టుకునే అవకాశం కానివ్వండి, ఎంతోమంది పాపం ఎదురు చూస్తుంది ప్రభుత్వం నుంచి. చితికిపోయిన కుటుంబాల్లో ఎక్కువ అన్నిటికన్నా పెద్ద సమస్య వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆ రోజు వచ్చి వాళ్ళకి అయిన ఖర్చులు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రాలేదు. వాటి గురించి కూడా ఒకసారి సమీక్షించుకొని మా వంతు మేము వారికి అండగా నిలబడతామని ఈరోజు అందరూ కలిసి వచ్చారు ఈ గ్రామంలో. చాలా అద్భుతమైన రోజు ఇది. అదేవిధంగా నా పాత మిత్రుడు బొల్లేని బుజ్జి ఈరోజు మరొకసారి నాతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరాడు. మనస్ఫూర్తిగా స్వాగతించుకుంటూ, రైతులు కూడా వాళ్ళు మార్పు దేనికి కోరుకుంటారని అడిగినప్పుడు మొట్టమొదటిసారి మాకు సాగునీరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పట్టిసీమ నుంచి నీరు అందించారు, పంట నష్టం జరిగేది కాదు. ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. నిజంగానే జయదేవ్ గారి అత్తగారి కృష్ణ గారి అత్తగారి ఊరు ఇది. అదేవిధంగా జయదేవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని వాళ్ళు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం అప్పుడు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. చుక్కపల్లి సురేష్ గారు వారి కుటుంబం ఈ గ్రామానికి వారంతా వారు కార్పొరేట్ నిధుల నుంచి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చేసుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్, ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండల కేంద్రం కొల్లిపరలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం, పదవుల కోసం పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ పాలనలో వనరులను దోచుకోవడమే గాని అభివృద్ధి మాత్రం ఎక్కడా కనబడలేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని తెలిపారు. కోట్లాది రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రక్కన్ జైన్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై స్వీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక కవిరాజ పార్కులోని వీజీకే భవన్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు విలువైందని, సమర్థవంతమైన ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. అంతటి పవిత్రమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో 100% పోలింగ్ నమోదు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ, కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ ప్రతి ఓటు చాలా ముఖ్యమైన ఉంది అండ్ మీ అందరికీ ఓటు ఈ చాలా ముఖ్యమైన కూడా ఉంది. ఎందుకు మీరు అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, చాలా విజ్డమ్ కూడా ఉంది. యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ లీడర్స్, చాలా మంది పొలిటికల్ లీడర్స్ మీరు అందరూ చూసారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఈవెన్ ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్. సో మన ఎక్స్పెక్టేషన్ ఇస్ మీరు అందరూ ఈ ఎలక్షన్లో ఓట్ చేస్తారు. తర్వాత మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ఎలక్షన్ గురించి చెప్పండి. ఓటింగ్ తర్వాత మాత్రమే కొత్త గవర్నమెంట్, న్యూ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వస్తారు, డిసైడ్ చేస్తారు. మన అందరికీ లైఫ్ అన్ని వాళ్ళ డిసిజన్స్తో అఫెక్ట్ అయింది. అందుకని మేము నాట్ రియలైజ్, కానీ మన ఓట్ చాలా ముఖ్యమైన ఉంది. వాట్ ఎవర్ ఐ సే, దిస్ కెనాట్ బి స్ట్రెస్డ్ ఇనఫ్. అండ్ మీరు అందరూ ఎలక్షన్ గురించి మీరు అందరికీ అన్ని పని తెలుసు, ఎలా ఓటింగ్ చేయాలి, మీ పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బిఎల్ఓస్ ఎవరు ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలామంది టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. హోమ్ ఓటింగ్ గురించి శేషన్ గారు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అన్నీ సారే స్వయంగా పరీక్షించి చూసి చెక్ చేసుకొని కాలేదంటే ఇంటి వెంటనే మాకు సంబంధిత శాఖల అధికారులకి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చి వాటన్నిటిని కూడా దాదాపు 95% పైన ఒకటి కంప్లీట్ చేయలేదు. ఇంకా చిన్న ఏదైనా ఉంటే ఈ వారం రోజుల్లో మేము అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు, మీరు అందరూ వచ్చి ఓటేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఈ స్వీప్ కార్యక్రమంలో కొద్దిగా యాక్టివ్గా పాల్గొని మన అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, అన్ని ఏరియాస్లో ఈ ఓటింగ్ శాతం పెంచేటట్లు చర్యలు పాటుపడతారని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి కలుసుకోవడం అనేది ఇంకా మంచి కార్యక్రమం ఇది. సో యాజ్ AROs అండర్ ది గైడెన్స్ ఆఫ్ RO మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ఇందులో భాగంగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, అలాగే కొత్తగా వచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో అందులో భాగంగానే స్వీప్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనే కార్యక్రమాల ద్వారా మన నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల వారిని కలుసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంతమంది ఇక్కడ కలుసుకున్నారంటే ఒకే ఒక విషయం చెప్తాను. మీరందరూ కూడా వివిధ రంగాలలో సర్వీస్ అందించి రిటైర్ అయ్యారు, బట్ నాట్ హైర్. యు ఆల్ యాక్టివ్గా ఉన్నారు. సిటీ న్యూస్ ముఖ్యమైన ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ఆపి పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.